अम्मा है बोलो। हमें किराएदार है वहाँ में किराया इधर से किराया वो क्या वहाँ है घर किराएदार है 20 साल 40 साल से आज है किराए घर मिला पनो मिला पट्टा मिला पर घर नहीं मिला महेश मिला था किराएदार है हम लोग वहाँ क्या करना बा मैं एक जनी मेरे बेटे नहीं कोई भी नहीं है मैं अकेली हूँ बच्ची शादी करी मैं अकेली हूँ यहाँ वहाँ बाजी के किराया उनके घर में है किराए के हम लोग वहाँ क्या हमारे भी कहा था पता मैं अकेली हूँ ठीक है అమ్మ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా మంది ఉన్నారు అమ్మ తెలుగు వస్తుంది అమ్మ ఏమంటారు అమ్మ అధికారులు అధికారులు ఏమంటారు హఠాత్తుగా వచ్చి ఇట్లా మేము తీసేస్తా అంటే మాకు కూడా ఎంత బాధ అవుతుంది ఇంతకు ముందు కూడా మార్కింగ్ గీసిరాడు కదా ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చి సర్వే అయిపోయింది ఇప్పుడు వచ్చి ఆ సర్వే ప్రకారమే మేము మార్కులు గీస్తాము అని చెప్తారు అధికారులు ఇంతకుముందు ఎవరు రాలేదు సార్ ఇంతకుముందు అయితే ఎవరు రాలేదు నీరు వచ్చినాయి ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్ళు అప్పుడు చెప్పిండ్రు అంటే రివర్ వాళ్ళు కడతానే అన్నారు సర్వేకి వచ్చినప్పుడు ఇంతకుముందు సర్వే వచ్చినప్పుడు ఏమన్నారు రివాల్ వాళ్ళు కడతాం ఇక్కడ నీళ్ళు రాకుండా చేస్తాము అని చెప్పిర్రు చెప్పి ఇప్పుడు ఏంటి హఠాత్తుగా వచ్చి ఇల్లు తీసేస్తుంటే మాకెంత బాధ అవుతుంది డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటారు కదా మీకు డబల్ బెడ్రూమ్ ఎక్కడో దూరం వేస్తే ఎట్లా సార్ మాకు మాకు కావాలి ఇక్కడ దగ్గర పనులు ఉన్నాయి మాకు ఇక్కడ అంతా ఇండ్లలో పని చేసుకొని బతకవాలే ఉన్నాం ఇప్పుడు నేను కొని 9 నెలలు అవుతుంది 16 లక్షలు ఇల్లు కొన్నారా మీరు అది అక్కడ చెడుది 16 లక్షలు పెట్టి కొన్నా 9 నెలలు అవుతుంది నేను సగం అప్పు చేసాం చిట్టీలు వేసాం నా కొడుకు నేను చిట్టీలు వేసి పైసా కుదబెట్టినాం అప్పు ఎట్లా తీరిపోతే కొన్ని రోజులు బాధపడితే మేము అట్లా అని కొన్నాం కానీ హఠాత్తుగా ఇట్లా 9 నెలలు కాదు మాకు ఇట్లా నిద్ర పడతా చెప్పండి ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలి ఇప్పుడు ఇల్లు తీసేసి ఒక డబల్ బెడ్రూమ్ ఒకటే ఇస్తారు మేమేందో ఎట్లన్నా కిరాయిలు మిగిలితే ఎట్లన్నా కిరాయిలు కిరాయిల మీద ఎట్లన్నా అప్పు తీర్చుకుందాం అనుకున్నాం అది 120 గజాలు ఉంది మేము కొన్నది రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకురా 120 గజాలు అంటే పేరు మీద చేయించిన నా పిల్లల పేరు ఇంకా చేపియాలి నేను తర్వాత చేయించవచ్చు ఇప్పుడే కదా కొన్నది అన్నట్టుగా నేను రిజిస్ట్రేషన్ అయింది అయితే మీకు కాలేదు రిజిస్ట్రేషన్ ఇంకా నో ఎంట్రీ మీదనే ఉంది వాళ్ళు చేసినప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు నా ఇద్దరు పిల్లల పేరు మీద వేపియాలని నేను నా ఒక్కదాని పేరు మీద పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఏమంటున్నా మూసీ నదికి దగ్గర ఉంది కదా మీకు రిజిస్ట్రేషన్ అయిందా అధికారులు రిజిస్ట్రేషన్ ఇచ్చారు మాది ఇంకా కాలేదు చాలా కొంతమందికి ఉంది మాది ఇంకా కాలేదు ఏమనిపిస్తుంది మరి వీళ్ళంతా వచ్చి మీ ఇంటికి మార్కులు గీస్తారు కదా ఏమైనా భయం అనిపిస్తుందా భయమే అనిపిస్తుంది ఎట్లా కాదు ఇప్పుడు అప్పు ఉంది నెత్తి మీద ఎట్లా కట్టుకోవాలి మేము ఇప్పుడు నా కొడుకు తిడుతుడు అప్పు వద్దానా వేరే దగ్గర కొందామంటే నాకు పనులకు ఇక్కడ దగ్గర ఉంది మనం ఎక్కడ పోయి ఉంటే ఎట్లా అని నా బలవంతం మీద కొంటే ఇప్పుడు నా కొడుకు నా మీద టార్చర్ చేస్తున్నాడు ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పండి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకోరు రేవంత్ రెడ్డికి కూడా ఏమని చెప్పాలి ఇప్పుడు 2-3 కిలోమీటర్ల దగ్గరలోనే అయితే ఇస్తేనే మాకు మంచిగా ఉంటుంది మాకు పనులు ఇక్కడ సౌలదు దూరం పోయి ఉండాలంటే అడవిలో ఎక్కడో వేసి ఎక్కడో రాంపల్లిలో అక్కడ కొత్తూరు అది ఇక్కడ వేస్తే మాకు ఎట్లా ఉంటుంది మేము ఎట్లా బతకాలి మాకు ఉన్నదే సౌలత్ ఇక్కడ సిటీలో మేము 55 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం పుట్టి పెరిగింది ఇక్కడ మా ఓన్ హౌస్ ఉండేది అమ్ముకున్నాము 20 సంవత్సరాలు అయింది అది అమ్మి అప్పటి నుంచి కిరాయిలు కట్టుకుంటాం మాకు అప్పుడు పరిస్థితి బాగలేదు అమ్ముకున్నాం ఇప్పుడు మళ్ళీ కొన్నాం ఇదే బస్సులో ఉండి మాకు ఇదే అలవాటు అయ్యి మేము వేరే దగ్గర పోయి ఉండాలంటే ఎట్లా ఉండగలుగుతాం చెప్పండి ఉండాలేము కదా సో ఇది చాలా మంది అయితే కూడా ఇదంతా గల్లీలో చూడొచ్చు ఒక జాతర లాగా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళు అధికారులని ప్రశ్నిస్తున్నారు మాకెప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అప్పటిదాకా మేము ఇక్కడ నుంచి కదలమని చెప్తున్నటువంటి పరిస్థితి సో బస్తీలో ఏమైనా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించినా కూడా పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం స్క్రీన్ మీద తొలివేలు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా పోలీసులు కూడా భారీ బందోబస్తుగా ఉన్నటువంటి పరిస్థితి హైడ్రా అధికారులు మాత్రం తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు సో గల్లీలో కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు కూడా డబుల్ బెడ్రూమ్లు మీకు ఖచ్చితంగా ఇస్తాము మీరు డబుల్ బెడ్రూమ్ హామీతోటి మీరు ఖచ్చితంగా ఇల్లును ఖాళీ చేయండి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అధికారులంతా కూడా చేరుకున్నారు అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చారు ఒకసారిగా అధికారులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో కూడా చూస్తూ ఉన్నాం మనం మొత్తం ఇదంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా ఇదంతా కూడా గతంలో ఎప్పుడైనా భారీ వరదలు వచ్చినప్పుడు లేకపోతే జంట జలాశయాల నుంచి కనుక నీళ్లు కనుక వస్తే జంట జలాశయాలు నిండి కుండలా మారినప్పుడు ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గల్లీలన్నీ కూడా నీళ్లతో నిండిపోయేది అంతే గల్లీలో ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా గతంలో నీళ్లు చేరాయి సో వాళ్ళందరికీ అప్పుడే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి లేని పక్షాన ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి మనకు క్లియర్గా అనిపిస్తుంది ఒకసారి చూపించే ప్రయత్నం ఈ గల్లీలన్నీ కూడా నిండు కుండలాగా మారేది ఇళ్లలోకి నీళ్ళు వచ్చేది అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడేది సో ఒక్కొక్కసారి ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా డేంజర్ బెల్స్ మోగించే వాళ్ళు వాళ్ళను అలర్ట్ చేసేవాళ్ళు సో ఈ నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మూసీ సుందరీకరణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ కట్టడాలుగా వీళ్ళు ఐడెంటిఫై చేసి దాదాపు 1200 ఇళ్లను ఇక్కడ నుంచి మేము ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళకు ఆల్టర్నేటివ్గా డబుల్ బెడ్రూమ్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇట్లా ఈ గల్లీ మొత్తం కూడా ఇదే మార్గం అనిపిస్తుంది మీకు ఇక్కడ వరకు
ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మార్క్ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు మార్కు. ఇటు సైడు ఈ ఇల్లు కూడా మార్కేశారు, ఇక్కడ ఇల్లు కూడా మనకు మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఆ రేకుల షెడ్ కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి మార్క్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక ఆర్బిఎక్స్ అనేటువంటి ఒక మార్క్ కనిపిస్తుంది. మార్క్ అంతా కూడా కేవలం ఎవరైతే ఐడెంటిఫై అయినటువంటి ఆ ఇళ్లను కూల్చేందుకే ఈ మార్కు గీసినట్టుగా తెలుస్తోంది. మనకు మూసీ నది పక్కనే దగ్గరనే మూసీ నది కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, 4 అడుగులు వేస్తే మూసీ నదిలోకి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇగో నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకోవచ్చు. ఒకసారి సతీష్ వచ్చే ప్రయత్నం చేయి. ఇదంతా కూడా మూసీ నది, ఇదంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా ఇక రేపో మాపో కూల్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎస్ 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 ఒక్కసారి చూడవచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇదంతా కూడా మూసీ నది, ఇదంతా మూసీ నది పరివాహక ప్రాంతం. ఇదంతా ఆ కిలోమీటర్ల మేర మొత్తం కూడా మూసీ నది చుట్టూ కబ్జాలు అయినాయి. ఈ కబ్జాలని ఖచ్చితంగా ఖాళీ చేయిస్తాం, ఖాళీ చేయించి ఖచ్చితంగా వీళ్ళకి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కూడా నిర్మిస్తామంటూ చెప్తున్నారు. తెలుగు ఆయన ఓ ऑफिसर्स आया ना, वो तुम्हारा घर में वो मार्क करेंगे, क्या बोलो वो ऑफिसर्स? हमारे को क्या कुछ भी नहीं बोले, खाली मार्क डाल के चले गए। उसके बाद डबल बेडरूम देता हूँ बोल के बोल रहे सब। हाँ, वो किधर देते क्या नहीं पता नहीं। वो घर पे मार्किंग डाले मेरे, अभी ये लाइन में ये नहीं डाले, वो ये घर पे डाले, वो घर पे डाले, ये घर पे डाल के, ये घर पे डाल के दिए मार के। अभी वो कब दे, खाली मार्किंग डाल के चले गए। अब वो कब देते क्या नहीं पता नहीं। अभी मेरा उधर का 2 कमरे को नहीं कुछ भी नहीं करे, एक कमरा एक हमाम पैखाना वो सब जाता क्या किया। अभी तो मार्किंग डाल के सर्वे करा के चले गए वो लोग। उसके बाद अब कुछ भी नहीं बोले। अब दूसरे ऑफिसर आके क्या देते क्या नहीं पता नहीं। नहीं कुछ भी नहीं लिया। आधार कार्ड का लिए, फ़ोन नंबर, वो राशन का, तुम्हारा लाइट का बिल देख के उस पर देख के मार्किंग डाल के चले गए। इससे पहले लाइट का बिल भी लेके गए थे, मार्किंग डाल के चले गए थे। कब देंगे ऐसा बोला? घर अभी कुछ भी नहीं बोले, घरों का बोले नहीं, हमारा काम सर्वे कराना है बोल के गए वो लोग। उसके बाद कुछ बोले नहीं करे नहीं। अब कब जा देते दिए तो चले जाना है गपचुप। वो गवर्नमेंट के सामने कुछ भी नहीं कर सकते, हुकूमत के सामने। अब हम वैसा तो कब्जे करके बैठे हुए नहीं, खरीदी लेके बनाई के किराए से रह सोए हम लोग। कब से रह रहा है इधर 10 साल के करीब है सब, 10 साल से है हम। अब वो बेचने वाले, तुम बेचे हम ज़मीना लेके बन के किराए से बचते बोल के रहे। मैं रिक्शा चलाने वाला हूँ, हमारे घर वाले बंगले में काम करते, काम करके बना लिया। अब वो तोड़े तो तोड़ दिए। कितने पैसे आते हैं बाबा? तो रिक्शा वाला है ना तू? कितने पैसे आते हैं डेली? बस हम फ्री होगा, कौन बैठ रहा रिक्शे में? मिला तो 200, 250, 300 रुपये का होता, उससे कुछ भी नहीं होता सब। अब ये लोग तोड़ दिए तो किधर तो भी देंगे ना अपने को, तो देखेंगे। हाँ, अब कब देते कब नहीं। अब जल्दी तोड़ने वो करते ये करते बोल के बोल रही। हाँ, उनके मर्जी कब दिए क्या नहीं। क्या रिक्वेस्ट करेंगे ना वो रेवंत साहब का, मैं वो गवर्नमेंट का, कांग्रेस गवर्नमेंट का, तू क्या बोल रहा है तू? अब घर के बदले में घर भी दिए तो ठीक है ना साहब, मगर बेघर करे। जैसे ये कुक्कड़पल्ली, मोइनपल्ली, इधर किधर करे ना। लेडीज रो रहा ना, आप देख रहे हैं ना फोनों पे। अगर लेडीज वैसा करे तो क्या करने वाले हैं, कैसा करने वाले, कहाँ जाके रहेंगे? बच्चे कच्चे छोटे छोटे लेके हम लोग, बोलो कहीं तो भी हमारा इंतज़ाम करो। इंतज़ाम करने के बाद फिर हमारे को उठाओ। हाँ, दो हमारे को घर के बाद तोड़ दो भाई, और पहले हमारे को दे दो ना। घर कहाँ दे रहे, सिटी के बाहर दे तो अब वहाँ से हम कामों को कब आएंगे यहाँ, कब काम करेंगे, क्या खाएंगे? हमारे को दूसरे तरफ चाबी दो। ठीक है. సో ఇది రిక్షా దొక్కుతాను నేను కూడా బాబాయ్ కన్నీళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రోజుకు 200-300 రూపాయలు మాత్రమే వస్తాయి. 200-300తో నేను ఎలా జీవనం కొనసాగించాలి? ఫ్రీ బస్సు మరోవైపు, ఇంకోవైపు ఆటోలు, అయినా రిక్షా తొక్కుతూ జీవనం కొనసాగిస్తున్నా. మాకు మరి ఇల్లు కూల్చేస్తే మా పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. మా బ్రతుకులంతా రోడ్డు మీద. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.